హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవీస్ అడ్డా. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది ఇండియా మార్ట్ గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను అవన్నీ క్లియర్ చేస్తాను. కొంతమంది ఏమో మీరు ఇండియా మార్ట్ ఇంకా జాబ్ చేస్తున్నారా లేదని అడుగుతున్నారు. ఇంకొంతమంది ఏమో ఎలా అప్లై చేయాలి, ఎలా ఉంటుంది ప్రాసెస్, ఎలా ఉంటుంది, మనీ ఎంత వస్తాయి, ఇవన్నీ అడుగుతున్నారు కదా. ఈ ఒక్క వీడియోలో నేను అవన్నీ క్లియర్ చేస్తాను. సో వీడియోని మాత్రం కొంచెం కూడా స్కిప్ చేయొద్దు అని ఎందుకు అంటున్నానంటే ఆల్మోస్ట్ అర్థమవుతుంది, బట్ కానీ నాకు వాచ్ అవర్స్ కూడా కావాలి కదండి. సో దానివల్ల చెప్తున్నాను అనమాట. నా ఛానల్ 1000కి రీచ్ అవుతుంది, బట్ వాచ్ అవర్స్ అయితే లేదు. మానిటైజేషన్ అవ్వడానికి 4000 వాచ్ అవర్స్ కావాలి కదా. సో దానికోసం చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఓకే, ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఎలా అప్లై చేయాలనేది అడుగుతున్నారు కదా. సో దీనిలో 2 ప్రాసెస్ ఉంటాయి ఇండియా మార్ట్లో. ఒకటి ఆన్లైన్ అసోసియేట్ అని ఉంటుంది, ఇంకోటి వచ్చేసరికి టెలి అసోసియేట్ అని 2 రోల్స్ ఉంటాయి అన్నమాట. ఇవి 2 రోల్స్ మనం ఎక్కడ అప్లై చేసుకోవాలంటే, నేనైతే స్టార్టింగ్లో ఇంట్లో ఉంటున్నాను కదా, ఏం లేదు కదా అని చెప్పి ఏదో ఒక ట్రై చేద్దామని చెప్పి నౌకరీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో నా డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేసి నౌకరీ యాప్లో నేను తీసుకున్నాను అనమాట, అప్లై చేశాను. సో నాకు కూడా ఫస్ట్ ఇండియా మార్ట్ అంటే ఏమీ తెలీదు, ఏదో ఒక రాయద్దాం లేదని అప్లై చేశాను. అప్లై చేసిన ఒక 1 వీక్కి నాకు మెయిల్ వచ్చింది, మీది షార్ట్ లిస్ట్ అయిందండి రెజ్యూమ్, సో డీటెయిల్స్ ఫిల్ చేయండి అని చెప్పి మనకి అలా పంపుతారనమాట. ఓకేనా. సో ముందుగా మీరు ఏం చేయాలంటే నౌకరీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో దాంట్లో డౌన్లోడ్ చేస్తే ఏంటంటే మనకి అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. హౌస్ వైఫ్స్కి చెప్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ జాబ్ ఇంగ్లీష్లో ఉంటుందా, హిందీలో ఉంటుందా, తెలుగులో ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు. నేను చేసేటప్పుడు అది తెలుగులోనే ఉంది. సో నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. అనే విషయం కానీ ఈ లాంగ్వేజ్ విషయంలో కానీ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఆ తర్వాత 2-3 మంత్స్ తర్వాత తెలుగు ఆపేశారు, హిందీ ఇంగ్లీషే మ్యాండేటరీ అన్నారు. సో మనకి హిందీ వచ్చుండాలన్నమాట, ఇంగ్లీష్ కూడా వచ్చుండాలి. హిందీ మాత్రం మేనేజ్ చేయగలిగితే సరిపోతుంది. ఎక్కువగా అటువైపు వాళ్ళు లైక్ ఢిల్లీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అటువైపు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు హిందీని అడుగుతున్నారనమాట. సో హిందీ అనేది మ్యాండేటరీ, తెలుగు అయితే తీసుకోవట్లేదు, సారీ అండి. హట్ అవ్వచ్చు చాలామంది, నేను కూడా చాలా ఫీల్ అయ్యాను. తెలుగులో జాబ్ ఉంది కదా, అది ఒక ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అని ఫస్ట్లో హ్యాపీగా ఫీల్ అయ్యాను. తెలుగు ఆపేయగానే నేను కూడా ఫీల్ అయిపోయాను అనమాట, బ్యాడ్గా ఫీల్ అయ్యాను. సో తెలుగులో జాబ్ లేదు, ఓన్లీ హిందీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంది. ఓకేనా. మీ ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనీ ఎంత వస్తాయి, ఎంత ఏం చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. పర్ కాల్ అనమాట. మనకి డైలీ స్టార్టింగ్లో 100 కాల్స్ ఇస్తారు. ఆ 100 కాల్స్ మనం కన్ఫామ్గా చేసేయాలి. చేసేసిన తర్వాత వాళ్ళు కట్ చేయొచ్చు, లిఫ్ట్ చేయొచ్చు, లేదా ఇంకేమన్నా అవ్వచ్చు. సో అలా చేసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కదానికి మనకి ట్రైనింగ్లో ఉంటుంది. మీరు వాళ్ళు ఫోన్ కట్ చేస్తే మనం ఏది సెండ్ చేయాలి, అండ్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి మాకు ఏ రిక్వైర్మెంట్ లేదండి అంటే ఏం చేయాలి, అండ్ రిక్వైర్మెంట్ ఉంది అంటే ఏం ఫిలప్ చేయాలని ప్రతి ఒక్కటి మనకి ట్రైనింగ్లో ఉంటుంది. సో ఆ ట్రైనింగ్లో మనం జాగ్రత్తగా అయితే అయిపోతుంది, ఏం ఇబ్బంది ఏమి ఉండదు. సో అదనమాట. ఆ 100 కాల్స్కి వాళ్ళు పికప్ చేసినా చేయకపోయినా సరే మనకి 1 రూపీ ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి అప్రూవ్ అయిందనుకోండి, నాకు ఈ రిక్వైర్మెంట్ ఉందండి అన్నారనుకోండి, ఈ రిక్వైర్మెంట్కి సంబంధించినవి మనం డీటెయిల్గా రాసుకుంటాం. ఓకేనా. కంప్యూటర్ అనమాట, మ్యాండేటరీగా ఉండాలి కంప్యూటర్. ఓకేనా. సో సారీ, ల్యాప్టాప్ అయినా పర్లేదు, ల్యాప్టాప్ కంప్యూటర్. సో వాళ్ళు మనకి రిక్వైర్మెంట్ ఉంది అంటే ఆ రిక్వైర్మెంట్ని మనం ఆ నేము, ఏ రిక్వైర్మెంట్ ఉంది మొత్తం ఫిల్ చేసుకుంటాం. ఫిల్ చేసుకున్న తర్వాత సెండ్ చేసేస్తాం కదా. సో దీనికి అప్రూవల్కి 2 రూపీస్ ఇచ్చారనమాట అప్పట్లో. అది తెలిసి ఇప్పుడు పెంచారు, 2 రూపీస్ అలా 4 రూపీస్ అయింది. బట్ అది వరకు కూడా కొంచెం డిఫికల్ట్ అయిందనమాట. సో ఓకేనా, అదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్ అడుగుతున్నారు. డైలీ ఇప్పుడు 100 కాల్స్ ఇచ్చారనుకోండి, మీరు 100 అంటే మీరు 100 చేశారు, 150 రూపీస్ 200 వచ్చినాయి అనుకోండి. మీకు కాల్ మాత్రం వాళ్ళు చెప్పినట్టు ట్రైనింగ్లో ప్రొవైడ్ చేసినట్టు బాగా చేసినట్లయితే కనుక కన్ఫామ్గా మనకి ఇన్సెంటివ్స్ వస్తాయి. మీరు ఇన్సెంటివ్స్ వచ్చినాయి అంటే మనకి డైలీ 1000 రూపీస్ అండి కన్ఫామ్గా ఎర్న్ చేసుకోవచ్చు. ఇది మాత్రం కన్ఫామ్ అనమాట. నాకు అంటే నేను అంతా బాగా చేయలేదులే కానీ ఒక్కసారి మాత్రం 800 వచ్చినాయి. ఆ రోజు మాత్రం నేను చాలా ఖుషి అయిపోయాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ పేమెంట్ విషయానికి వస్తే ఇది వీక్లీ శాలరీ మనకి. సో వీక్లీ అంటే తెలిసిందే కదా, మనకి లేడీస్కి డైలీ ఖర్చు ఏవో ఒకటి ఉంటూ ఉంటాయి. పిల్లల కోసం ఏదన్నా కొనాలి అన్న చేతిలో డబ్బులు ఉండవు.
సో మనకి వీక్లీ ఇలా శాలరీ ఇస్తే కనుక మనం హ్యాపీగా కూడా ఫీల్ అవ్వచ్చు. అండ్ వాళ్ళకి ఏమైనా అడిగినా కూడా మన చేతిలో నుంచి ఇచ్చేయచ్చు అనమాట. అది హ్యాపీగా ఉంటుంది. సో పేమెంట్ అయితే వీక్లీ శాలరీ. ఇంకేం డౌట్స్ ఉన్నాయి మీకు? నేనేమైనా మర్చిపోతే కనుక నాకు కింద కామెంట్ చేయండి, నేను చెప్తాను. అండ్ అప్లై చేసేది చెప్పాను. అండ్ ట్రైనింగ్ వచ్చేసరికి మన వీడియో ఇవన్నీ అప్లోడ్ చేస్తాం కదా, అవి షార్ట్ లిస్ట్ అయితే మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ అంటే ఏం లేదు, మాటలతో చెప్పరు, వాళ్ళు వీడియోస్ ఇస్తారన్నమాట. లెవెల్ 8 లెవెల్స్ ఉంటాయి. ప్రతి లెవెల్లో వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ చూసి మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేస్తే అయిపోద్ది. సర్టిఫికేషన్ కూడా లాస్ట్లో ఈ 8 ఉంటాయి కదా, 8 మోడ్యూల్స్లో లాస్ట్ మోడ్యూల్ అనేది సర్టిఫికేషన్. ఈ 7 మొత్తంలో ఉన్నవన్నీ 8లో ఇస్తారు. ఆ 8లో కూడా ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసేస్తే కనుక సర్టిఫికేషన్ అయిపోతే కనుక మీరు క్వాలిఫై అవుతుంది. సో కష్టం లేకుండా ఏ జాబు ఉండదు, ఏ రూపాయి మనకి రాదు, కష్టపడితేనే వస్తుంది కదా. కాబట్టి ఈ జాబ్లో కూడా కష్టం లేకుండా ఏముండవు. మనకి వార్నింగ్స్ ఇస్తూ ఉంటారు, ఏంటంటే మీరు బాగా చేయకపోతే నీడ్ ఇంప్రూవ్మెంట్స్ అది చూస్తే చాలు మైండ్ అంతా ఖరాబ్ అయిపోద్ది. సో జాగ్రత్తగా చేస్తేనే మనకి జాబ్ ఉంటుంది, లేకపోతే చూసుకో. సో అదన్నమాట. జాబ్ అయితే ఈజీగానే ఉంటుంది, బట్ ఏంటంటే కొంచెం మైండ్ అక్కడ పెట్టి వాళ్ళు ఏమన్నా అన్నా కూడా మనం పట్టించుకోకుండా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఆన్సర్ చేసేలాగా ఉండాలి. అదన్నమాట. పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ జాబ్, గుర్తుపెట్టుకోండి. పేషెన్స్ లేకుండా మెంటల్ అదే ఉంటారు కదా, కొంచెం కూడా పేషెన్స్ లేకుండా కోపంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ జాబ్ పనికి రాదు. వాళ్ళు ఏమన్నా మనం వదిలేయాలి. ఆఫ్టర్ ఒక కాల్ ఇలా మాట్లాడారనుకోండి, అదే ఆలోచిస్తూ కూడా ఉండకూడదు, నెక్స్ట్ కాల్కి మూవ్ అయిపోవాలి. సో అదన్నమాట. మొత్తం క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో జాబ్ చేస్తున్నారా లేదా అని అడుగుతున్నారు కదా ఇండియా మాటలు. నేనైతే జాబ్ చేయట్లేదు, ఆపేసాను. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ అర్థం అవ్వాలి, నాకు హిందీ లాంగ్వేజ్ రాదు. హిందీ లాంగ్వేజ్ ఈజ్ మ్యాండేటరీ అన్నారు. తెలుగు ఇప్పుడు తీసుకోవట్లేదు. ఇంగ్లీష్లో నేను మేనేజ్ చేయగలను, తెలుగులో మేనేజ్ చేయగలను, బట్ హిందీ రాదు. అది మ్యాటర్. నేనైతే జాబ్ చేయట్లేదు. అలానే మీరు కూడా చేయకుండా ఉండకండి, ట్రై చేయండి. హిందీని మేనేజ్ చేయగలిగితే మీరు అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ ఇండియా మార్ట్లో, సూపర్ అనమాట. ఒకటి ఎన్ని బెనిఫిట్స్ చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, వీక్లీ పేమెంట్, అండ్ మీకు పిల్లలు ఎవరైనా ఉంటే కనుక 3 to 4 hours అంటారులే, కానీ మనం 100 calls ఫినిష్ చేయాలంటే చేయాలి, 6 to 8 hours చేయాల్సిందే. సో ఈ టైంలో మనం కాల్ మాట్లాడేటప్పుడు కాల్ డిస్కనెక్ట్ చేసి మనకి ఏమైనా వర్క్ ఉంటే మనం చూసుకోవచ్చు. అండ్ లీవ్స్ అనమాట, 2-3 days. ఇప్పుడు 1 day నువ్వు మానేశారనుకోండి, మనం ఇన్ఫార్మ్ చేయాలి. 2 days మానేరనుకోండి, ఇన్ఫార్మ్ చేయాలి. బట్ 3 days మానితే కనుక జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుంది. అదన్నమాట మ్యాటర్. నాకు తెలిసి సూపర్ బెనిఫిట్ఫుల్ జాబ్ అన్నమాట. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారులే కానీ వాచ్ అవర్స్ పెరగట్లే. సో దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాను. ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్ అయితే కింద న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.